ఇప్పుడు మనం సోషల్ మీడియాలో మనం ఎక్కడ చూసినా ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి ఈ ట్రంప్ వేలు పెట్టడం, కాలు పెట్టడం గురించే మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా పన్నులన్నీ తగ్గిస్తాము, మీకింత డిస్కౌంట్లు ఇస్తాము అని ప్రకటిస్తున్నారు కదా! ఈ ట్రంప్ గారి మాటలన్నీ నమ్మొచ్చా? నమ్మొచ్చా అంటే వాళ్ళలా చెప్తున్నారు. ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్‌కి కూడా నేను సీజ్ ఫైర్‌కి డిమాండ్ చేశాను. ఇటు ఇండియా ఒప్పుకుంది. అటు పాకిస్తాన్ కూడా ఒప్పుకుందని చెప్పి పెద్ద బీరాలు పోయాడు. మొన్న మళ్ళీ ఏం చెప్పాడాయన? నేనేం చెప్పలేదు. చేతులెత్తేసారుగా ఇదంతా నేనేం చేయలేదని. నేనేం చేయలేదు. నేనేం చెప్పలేదు. వాళ్ళే చేశారంటే అప్పుడు కొంతమంది ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే దుబాయ్ రాజుకి పాకిస్తానోడు అవును. కాలు పట్టుకుంటే వాళ్ళు రిక్వెస్ట్ చేశారట. అంటే అప్పుడు చెప్పారంట. హ్మ్. ఇకపై ఇలాగే ఉంటుంది. వాడు ఎక్కడెక్కడ ఎవడిని చంపాము, ఇండియాలో ఏ మూల నుంచి ఏ మూలకి ఎక్కడ ఏ బాంబు పేలు జరిగినా అది మిమ్మల్నే అనుమానిస్తాము. మిమ్మల్ని వదలము. హ్మ్. ఇంక ఇలాగ ఉండదు. స్ట్రైకులు చేయడాలు, క్యాండిల్ ర్యాలీలు, ధర్నాలు, ఎక్కడికక్కడ గన్ పార్క్ దగ్గరికెళ్ళి మౌన వ్రతాలు ఇవి ఉండవింకా. అటాకే. సింధు జలాలాపుతో మీకు రావాల్సిన అన్ని ఫుడ్ లేకుండా చేస్తే ఏం చేస్తాడు ఇంకా? అంతే. మలమల మాడిపోతాడు. ఇంకొన్ని రోజులే అంతే. మనం వాటర్ గనక ఆపేసి ఉండుంటే పాకిస్తాన్‌లో చాలా ప్లేసెస్ ఎడారిని తలపించేలాగా ఎళ్ళుండేయంట. వాటర్ లేదు కదా అక్కడ. మా 70% వాటర్ యుటిలైజ్ చేసుకుంటాడు. ఎస్పెషల్లీ పంజాబ్ స్టేట్ వాళ్ళు మరి, ఇదైతే. మరి అసలు మొత్తం ఎడారైతదంట పాకిస్తాన్ అంతా. చాలా చిన్న సో, విషయం అది. అలా అంటే అలాగా ఇప్పుడు మొత్తానికి ఒప్పుకున్నాడుగా. ఇప్పుడేమంటున్నాడు? ఇరాన్, ఇజ్రాయెల్‌కి కూడా నేనే రిక్వెస్ట్ చేశాను ఆగింది అంటున్నారు. హ్మ్. బట్ ఇద్దరు సంయమనం పాటించారు. ఇరానోడు మళ్ళీ మొన్న రాత్రి మళ్ళీ ఇజ్రాయెల్ స్టార్ట్ మీద చేశారు. ఏసాడు. అవును. ఇజ్రాయేలోళ్ళు మేబీ వాళ్ళు మనలాగా కాదు. అయ్యో పాపం అని అనరు వాళ్ళు. ఇజ్రాయెల్ వాళ్ళు. మేబీ వాళ్ళే కసితీరా చేయడానికి ఇలా స్టేట్మెంట్ ఇస్తున్నారేమో కూడా అనుకోవచ్చు. హ్మ్. బట్ ఇరాన్ వేసిందని చెప్పి ఫోటో కూడా రిలీజ్ చేశారు. ఇరాన్ లోగో ఉన్న ఆ బాలిస్టిక్ క్షిపణి ఏదైతే ఉందో అది. సో, మేము ఖచ్చితంగా విడిచిపెట్టమని మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈయనైతే బాబు ఆగండి ఎందుకు మీరు కొట్టుకుంటే మధ్యలో మళ్ళీ నా ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. ఇప్పటికి నొప్పుల్లో ఉన్నాను కాబట్టి నేనొచ్చాక ఇంత ఇబ్బందుల్లో వద్దు. ఆఖరికి ఆయనకి ఆహ్, మర్డర్ అటెంప్ట్ కూడా జరిగింది కదా! హ్మ్. త్రుటిలో జస్ట్ చెవి పక్క నుంచి అవును. ఎళ్ళింది కదా! అవును. ఆ సానుభూతోటి యాడ్ అయిపోయింది. లేదంటే ఈ పాటికి ఆయన లేపేయడమో, లేదంటే ఓడిపోవడం ఏదో జరిగుండేది. సో, అలా జరగడం వల్ల మొత్తానికి ఆయన గెలిచేసాడు. గెలిచేసాడు కాబట్టి ఇంకా ఏంటి ఇప్పుడు ఆయన బిజినెస్‌లున్నాయి. ఆయన ఆస్తులున్నాయి. సో, ఆయన ఆస్తులు కాపాడుకోవాలి, బిజినెస్‌లు కాపాడుకోవాలి. పైగా ఎక్స్ అధినేత, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఏంటి ఈ ఇజ్రాయెల్ హ్మ్. జ్యూస్ సంతతికి చెందిన వాళ్ళే అక్కడ చక్రం తిప్పేది కూడా. సో, ముందు మంచి సత్సంబంధాలే ఉన్నాయి. ఇప్పుడేమన్నాడు? నేను ఎవడి దయాదాక్షిణ్యాలతో గెలవలేదు. నా సొంతంగా గెలిచాను. అమెరికా లోకల్ అంటే ఇప్పుడు మనకు తెలంగాణ ఎలాగైతే ఉద్యమం వచ్చిందో, అలాగా అమెరికా లోకల్ అనే కాన్సెప్ట్‌తో నేను గెలిచానన్నట్టుగా చెప్తున్నాడు. వీళ్ళకి కోపం రాదా? బాధ అనిపియదా? ఇప్పుడేంటి వీళ్ళు ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఇంకొంతమంది బిజినెస్ మ్యాన్‌లవి మీవి బిజినెస్‌లు సరిగ్గా చేయకపోతే ఎక్కడికాడ కేసులు పెడతా, మూయించేస్తా అని బెదిరిస్తున్నాడంట. సో, మొత్తానికి గడ్డు పరిస్థితులైతే వచ్చేసాయి. ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చేసింది. స్టూడెంట్స్ ఎవరెవరైతే విదేశాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికి కూడా చుక్కలు చూపిస్తున్నాడు. వీళ్ళు కూడా స్థానిక సిటిజన్స్‌తో పాటు, లోకల్ సిటిజన్స్‌తో పాటు మొన్న వాషింగ్టన్ రోడ్డు మీదకెళ్ళి ధర్నా చేశారు. హ్మ్. భారతీయులు కూడా కొంతమంది ఉన్నారు అందులో. ఉన్నారుగా. అవును. సో, ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకవైపు ఇది, ఒకవైపు ఆర్థిక మాంద్యం, మరోవైపు అప్పులు పెరిగిపోతున్నాయి. ఇక్కడ చూస్తే యుద్ధాలు. మొన్న ఏమైంది ఆపరేషన్ సింధూర్‌లో మనం కాస్త ఆడికి సంబంధం లేకపోయినా ఎక్కడే అంటే అందరి మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్నోడికి ఆ భయం ఉంటది. అమ్మో! ఎవడెప్పుడు లెగుస్తాడు ఏంటోరా మన మీద అటు తిరిగి, ఇటు తిరిగి ఉరిమి మంగళం మీద పడ్డట్టు. దట్ సపోర్ట్ తీసుకోకుండా ఆ! మనము కాస్త ఆ! యుద్ధం చేయగలిగాం గాబట్టి వాడు చెప్పినా కూడా ఇండైరెక్ట్‌గా చె వాళ్ళకి భయముంటదిగా. యెస్. వాస్తవానికి మీరన్నట్టు ఒకటి వీడికి చుక్కలు చూపించడం, పోయించడమే కాకుండా పాకిస్తానోడికి ఒరేయ్! మా సత్తా ఇది హ్మ్. అని ప్రపంచ దేశాలకు అర్థమయ్యేలా చెప్పాడు. చెప్పారు. ఎస్పెషల్లీ పక్కనున్న చైనా వోడికి, అమెరికా వోడికి. మిగతా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు మనం. పైగా అరబ్ కంట్రీస్‌లో కొన్ని యూఏఈ, దుబాయ్ లాంటి వాళ్ళు మనకే ఫేవరు. హ్మ్. ఇజ్రాయెల్ ఫేవరు. రష్యా ఫేవరు. జర్మనీ వాడు ఫేవరు. అంటే మీరే చెప్పారా? లేకపోతే నేనెక్కడో చదివానో గుర్తులేదు గానీ, ఇజ్రాయెల్ అంటే ఎప్పుడో రాసి పెట్టుకున్నారంట. నేను మీరే చెప్పాను. చెప్పారు కదా! అవును. లాస్ట్ ఏదన్నా రాజ్యాంగం. హెల్ప్ చేయాల్సొస్తే అలా ఫస్ట్ అలా భారతదేశానికే చేయాలి. ఆళ్ళ ప్రేమైనా అలాగే ఉంటుంది. వాళ్ళ పగైనా అలాగే ఉంటుంది ఇజ్రాయెల్ వాళ్ళది. 10 ఏళ్ల తర్వాత కూడా కొడతారు వాళ్ళు ఇప్పుడు పగబడితే. పాపులేషన్ వైస్‌గా చూస్తే ఇజ్రాయెల్ చాలా తక్కువ. 1,00,00,000 ఎంతో ఉందండి. అంతే. అవును. కానీ చూడండి ఏ ఇన్వెన్షన్ తీసుకున్నా
అది చేసింది ఎస్ యూదులే, ఎస్ కాదనలేని నిజం. వాస్తవం అది. ఏది తీయండి, అవును అవును. ఆ మూలాలు ఉంటాయి. ఇజ్రాయెల్ మూలాలు ఉన్న వాళ్ళే ఏ ఇన్వెన్షన్ చేసినా వాళ్ళకి ఉంటుంది. అదంతే, దానికి మనం ఎందుకు అని అంటే అది మనకు కూడా తెలియని విషయం అది. ఇప్పుడు ఇది ఇలా ఉందా, వీడేమిచ్చి నేను ఆపడం వల్ల ఆపామని చెప్తున్నాడు అమెరికా వాడు. మరోవైపు ఇరాను మా ముస్లిం సమాఖ్య ఉంది, ముస్లిం సంబంధించిన 21 దేశాలు ఉన్నాయి, మాకు సపోర్ట్ ఉంటాయని వాడు గొప్పగా చెప్పుకుంటున్నాడు. నిన్న ఒక నేషనల్ సర్వే వాడు పాకిస్తాన్లో ఒక సర్వే చేశాడు. మీరు ఇరాన్కి సపోర్ట్ చేస్తారా, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తారా అని అంటే, ఇజ్రాయెల్తో కొన్ని ఒప్పందాలు ఉన్నాయట వీళ్ళకి, పాకిస్తాన్ వాళ్ళకి. అందుకని ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తాడట, ఇరాన్కి చేయడట. అక్కడ స్థానిక ప్రజల అభిప్రాయం ఇది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూడండి. అసలు ఇరాను వీడికి ఎప్పుడు కష్టం వచ్చినా కొన్ని ఇస్తుంది, అప్పుగా ఇస్తుంది, ఫ్రీగా ఇస్తుంది కదా, సేమ్ ముస్లిం పరమైన కంట్రీ అనుకొని. అది కూడా లేదు అంటే వీడు నమ్మక ద్రోహి పాకిస్తానుడు. ఇది చూడండి ఎలాంటి వాడు. ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తాడట, లేదంటే మేము న్యూట్రల్గా ఉంటాం, అంతేగాని మేము ఇరాన్కి సపోర్ట్ చేయమని అంటున్నారు స్థానిక ప్రజలు. చూసారా మరి ఇరాన్ ఏమైంది, ఆడదాడు ఖర్చుకోవడం అయింది అంతే మరి కదా. సో అలాంటి ఇరాన్కి ఇప్పుడు బయటికే వీళ్ళు ఓహో ముస్లిం కంట్రీస్ అన్నీ వస్తాయనుకున్నానే, కానీ ఎవడు బయటికి రావట్లేదు, స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. కావాలంటే లోపల సపోర్ట్ చేస్తాను, బయటికి మాత్రం జై కొట్టనని అంటున్నాడు ఎవడు. మన ఇండియా ఎవడు భయం వాడికి ఉంది. ఇండియా ఎందుకు సైలెంట్ గా ఉంటుంది? ఇండియా అదే చెప్పాను కదా, ఇండియా ఇజ్రాయెల్తో వాణిజ్యపరమైన ఒప్పందాలు ఉన్నాయమ్మా. ఇజ్రాయెల్ మనకి ఇరాన్ కన్నా ఇజ్రాయెల్ మీద కొంచెం ఒక మెట్టు ఎక్కువ అభిమానం, మనకి ఇష్టం జనరల్గా. వాళ్ళు కూడా మనకు అలానే సపోర్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు కార్గిల్ యుద్ధం నుంచి కానీ అంతకుముందు కూడా. సో ఇరాన్ మనకి ఇండైరెక్ట్గా ఇప్పుడు చేయలేదు, బయటకు మాత్రం రాజకీయ నాయకులు సూపర్ ఇండియా అని అంటుంది, కానీ పక్క నుంచి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది తప్ప మనకెప్పుడు దొంగ దెబ్బ తీయలే. ఇరాన్తో కూడా కొన్ని ఆయిల్ ఒప్పందాలు ఉన్నాయిగా. ఇప్పుడు మీరు అన్నారు పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయేవో అన్నట్టుగా. మనము కొంతవరకు చైనాను యుఎస్ఏనా వీళ్ళిద్దరు తర్వాత ఎక్కువగా చమురు నిల్వలు దిగుమతి చేసుకునే ఇరాన్ నుంచి మనమే. అంటే జస్ట్ ఎక్కువ లేదు, 14% ఎంతో ఉందట ఎక్కువ ఇరానే. కాబట్టి ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే మళ్ళీ మనకి ఏమైనా ఫిట్టింగ్ పెడితే ఎందుకులే మనం కాముగా వెళ్ళిపోదాం. అందుకే అలాగని ఎవడి మీద బ్యాడ్ చెప్పలేదు, ఎవడి మీద గుడ్డి చెప్పలేదు. బట్ ఏం మాట్లాడుతున్నారు, మేము యుద్ధానికి ఎప్పుడూ వ్యతిరేకమే, అందుకే ఆపరేషన్ సింధూర్ కూడా ఆపేసాము, ఏది పోయించేశాక. అదే కదా మరి భారతదేశం యొక్క గొప్పతనం. అంటే గత ప్రభుత్వాలతో దృష్టితో పోల్చితే ఈ విషయంలో ప్రస్తుత ప్రభుత్వం చాలా మెలకువగా చాకచక్యంగా వెళ్తుంది. అండ్ మోర్ ఓవర్ ప్రభుత్వాలు కూడా ఒకేసారి అన్ని నిబంధనలు అన్ని ఇవి చొరవ తీసుకోలేదు, సడలించలేరు కూడా. ఎస్ ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ వర్డ్ అది. ఎందుకంటే మన ఆపరేషన్ సింధూర్ కూడా ఎందుకు ఆపేశారు తెలుసా, ఇప్పుడు జీడిపిలో 4th ప్లేస్లో 5th ప్లేస్లో ఉంది, 2nd ప్లేస్కి వెళ్ళాలనేది మన తాపత్రయం. అంటే అలా టార్గెట్ పెట్టుకుని కనీసం 3rdకి వెళ్తారు కదా. అందుకని విశ్వ ప్రయత్నాలు చేసి మళ్ళీ యుద్ధం అయితే అన్ని రేట్లు పెరుగుతాయి, మొత్తానికి షేర్స్ అని పడిపోతాయి, ఇవన్నీ ఎందుకు చెప్పి ఆడికి చేయాల్సినంత చేసేసి లాస్ట్ మినిట్లో కంట్రోల్ అయ్యారు. సో ఇదొక స్ట్రాటజీ, ఇదొక ఇంటర్నేషనల్ పాలిటిక్స్. అసలు మనకు స్టేట్ పాలిటిక్స్ అర్థం కావండి, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఏం అర్థం అవుతాయండి చెప్పండి. మనం ఏదో మాట్లాడేసుకుంటాం, కానీ ఈ యుద్ధాల విషయంలో కూడా మీరు ఒక్క 1 year ఆగండి, అప్పుడు మళ్ళీ తెర వెనుక జరిగింది ఏంటి, ఇంకొక స్ట్రాటజీ బయటకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మాత్రం మనం చూసిన వరకు మేబీ వాణిజ్య పరంగా కావచ్చు, మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఉంటాయి కాబట్టి ఒక దేశం ఇంకొక దేశం మీద ఆధారపడి ఉంది కాబట్టి అక్కడి నుంచి మనం కొన్ని దిగుమతి చేసుకుంటున్నాం, ఇక్కడ నుంచి కొన్ని అక్కడికి ఎగుమతి చేస్తున్నాం కాబట్టి ఏవో లెక్కలేస్తాం, మనకు తెలిసిన పరిధిలోనే ఆలోచిస్తున్నాం. అంతే, బియాండ్ దట్ ఏదో ఉంది, లోపల ఏదో ఉంటుంది, అది మీరు 1 year 2 years తర్వాత ఎప్పుడో బయటకు వస్తుంది. చూడాలి. థ్యాంక్ యూ అండి.